ఇప్పుడు పూరి చేస్తున్నాను నైట్కి. చూడండి, దీంట్లో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలిపా పూరి పిండిలో, మంచిగా సాఫ్ట్ ఉంది. దీనికి కర్రీ టొమాటో కర్రీ చేస్తున్నా. టొమాటో, ఆనియన్, చిల్లీస్ కర్రీ. ఎండుమిర్చి కూడా వేసానండి. బాగా వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి బాగా వేగినాక ఇవి వేయించేసుకున్నాక ఈ సిమ్లో పెట్టేసి మగ్గిచ్చేస్తాం. ఇవి మగ్గినాక దీంట్లో సాల్ట్ వేసి మగ్గిచ్చేస్తాం. క్యాప్సికమ్ కూడా వేసాను, క్యాలీఫ్లవర్ సాల్ట్. ఈ మగ్గిలోపు టమాటాలు కట్ చేసేసి చూడండి, టమాటాలు వేసేస్తా. అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేస్తారు. రాళ్ళుప్పు ఒక 2 స్పూన్స్ వేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి బాగా మగ్గిన తర్వాత ఉంచేసి మూత పెట్టేసుకున్నాం. చూడండి, మంచిగా వాటర్ ఎట్లా వచ్చిందో బయటికి. ఇంకా కొంచెం మగ్గాలి, ఇంకా మగ్గలే ముక్క మెత్తగా. మొదలు కూడా గట్టిగా ఉంది. మగ్గినాక ఈ గరం మసాలా వేసేస్తుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. కర్రీ రెడీ అయిపోయింది, టమాటో కర్రీ. చూడండి, బాగా మంచిగా బాగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇది పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది పూరీలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది.